కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి గారు పడగొడుతున్నారు అని చెప్పి ఇవాళ గురిగింజ నీతులు చెప్తున్నటువంటి హరీష్ రావు గారికి ఒక సూటి ప్రశ్న. మీరే తెలంగాణని నిలబెడితే 9,000 మంది రైతులు ఎందుకు చనిపోయారో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న లేదా ఓడ దిగిపోతే బోడి మల్లన్న అని ఏదైతే మీది సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములని ధరణి పేరుతోని గుంజుకొని దోపిడీ చేసినటువంటి దోపిడీ ముఠా కేసీఆర్ కుటుంబం, అందులో నీకు భాగస్వామ్యం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా నీకు? అదేవిధంగా 1,200 కోట్లు నీ బీఆర్ఎస్ ఖాతాలో ఎవరి అయ్యా పైసలని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం లేకుండా ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన పేరుతో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మీరు ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి తీరుని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. తెలంగాణ సమాజం పోరాట స్ఫూర్తికి, విజ్ఞులకు, వివేకానికి నిలయం. అటువంటి తెలంగాణ సమాజాన్ని ఈరోజు తప్పుదు పట్టించే విధంగా మీరు మాట్లాడుతున్న ప్రతి వ్యాఖ్యని ఈ ప్రజలు, మేధావులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేనికి ఇవాళ మీరు ఈ రకంగా రాజకీయంగా లబ్ధి అంశాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నటువంటి దొంగలు మీరని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.